లోక్సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రానుంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి రాజ్యసభ ముందుకు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో తన పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రతి 3 నెలలకోసారి దేశంలో జరిగే ఎన్నికల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. మోడీ గారు ఏదైతే కమిటీ ఇచ్చిన రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, ఒకేసారి ఎన్నికలు రావడం కూడా ఈ దేశంలో తప్పదు. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏంటి అంటే లాభం ఏంటి? ప్రజాధనము ఇవాళ దుర్వినియోగం కాకుండా ఉండడమే కాకుండా అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడి మోడల్ కండక్ట్ పేరు మీద ప్రతి 3 మాసాలకు ఒక ఎన్నిక, తర్వాత ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి అడ్డుకట్ట వేయడము, వేల కోట్ల రూపాయలు, అదే రకంగా సిబ్బంది కూడా అన్ని విధులు మానుకొని ఎన్నికల మీద దృష్టి సారించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మొదటి దేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఏకకాలం ఎన్నికలు జరగడం, అదే పద్ధతిలో వన్ నేషన్ వన్ మోడీ గారు